మన చుట్టూ రోజు ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. కాని అందులో ఏది రసాయన చర్య అని మనం ఖచ్చితంగా ఎలా చెప్పగలం? పదండి, ఈరోజు ఈ ఆసక్తికరమైన ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. మనం రోజూ చూసే కొన్ని విషయాల గురించి ఆలోచిద్దాం. ఎప్పుడైనా గమనించారా? వేసవిలో పాలను కాసేపు బయట వదిలేస్తే విరిగిపోతాయి. లేదా తడిగా ఉన్న ఇనుప వస్తువులు కొన్ని రోజులకు తుప్పు పట్టేస్తాయి. అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతాయో ఎప్పుడైనా అనిపించిందా? ఇవన్నీ మన కళ్ల ముందే జరిగే చిన్న చిన్న అద్భుతాలు. అయితే ఈ మార్పుల వెనక ఉన్న సైన్స్ ఏంతో తెలుసా? సైన్స్ పరిభాషలో పాలు విరగడం లేదా ఇనుము తుప్పు పట్టడం లాంటి మార్పుల్ని రసాయన మార్పులు అంటారు. ఎందుకంటే వాటి అసలు స్వభావమే మారిపోతుంది. ఇలా ఒక రసాయన మార్పు జరిగిందంటే దాని వెనుక ఖచ్చితంగా ఒక రసాయన చర్య జరిగిందనే అర్థం. ఓకే, రసాయన మార్పు అంటున్నాం, బానే ఉంది. కాని అసలు ప్రశ్నేంటంటే, ఒక మార్పును చూడగానే అది నిజంగా ఒక రసాయన చర్యే అని మనం పక్కాగా ఖచ్చితంగా ఎలా చెప్పగలం? దాన్ని గుర్తుపట్టడానికేమైనా క్లూస్ ఉన్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానం మాటల్లో కాదు, ప్రయోగాల్లోనే ఉంది. అందుకే కొన్ని సరదా ప్రయోగాలు చేసి మన కళ్లతో మనమే అసలు విషయమేంటో చూద్దాం. రెడీనా? మన మొదటి ప్రయోగం పేరు మెగ్నీషియం మంట. పేరు వింటేనే ఏదో అద్భుతం జరగబోతుందని అనిపిస్తోంది కదా? ఒక రసాయన చర్య ఎలా ఉంటుందో ఇది మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. సరే, ఈ ప్రయోగానికి ఏం చెయ్యాలో చెప్తాను. ముందుగా ఓ 3-4 సెంటీమీటర్ల మెగ్నీషియం రిబ్బన్ తీసుకోండి. దాన్ని శాండ్ పేపర్తో శుభ్రంగా తుడవాలి. తరువాత దాన్ని ఒక పటకారుతో జాగ్రత్తగా పట్టుకుని బర్నర్ మంట మీద కాల్చాలి. దానినుంచి వచ్చే బూడిదను ఒక వాచ్ గ్లాస్లో కలెక్ట్ చేయాలి. గుర్తుంచుకోండి, ఇలాంటి ప్రయోగాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఫోటోలో చూడండి, ప్రయోగం సరిగ్గా ఇలాగే ఉంటుంది. చూసారా? పటకారుతో మెగ్నీషియం రిబ్బన్ను బర్నర్ మంట మీద కాలుస్తున్నారు. దానినుంచి వచ్చే తెల్లటి పొడి కింద ఉన్న వాచ్ గ్లాసులో పడుతుంది. ఇక్కడసలు మ్యాజిక్ మొదలవుతుంది. ఆ మెగ్నీషియం రిబ్బన్, అబ్బో, మామూలు మంటలా కాదు, కళ్ళు చెదిరేంత ప్రకాశవంతమైన తెల్లటి వెలుగుతో మండుతుంది. ఆ తర్వాతేమవుతుందో చూసారా? ఆ మెరిసే రిబ్బన్ కాస్త ఒక తెల్లటి పొడిలా, అంటే బూడిదలా మారిపోతుంది. ఈ కొత్తగా ఏర్పడిన పొడినే మెగ్నీషియం ఆక్సైడ్ అంటారు. ఎందుకంటే గాలిలోని ఆక్సిజన్తో మెగ్నీషియం చర్య జరిగిందనమాట. సరే, ఈ ప్రయోగం చూశాం కదా, ఇక్కడ మనమేం గమనించాం? ఆలోచించండి. గట్టిగా మెరుస్తూ ఉన్న ఒక లోహపు రిబ్బన్ మెత్తటి తెల్లటి పొడిగా మారిపోయింది. అంటే పదార్థం యొక్క స్థితి పూర్తిగా మారిపోయిందన్నమాట. ఇది మన మొదటి క్లూ. అయితే అన్ని రసాయన చర్యలు ఇంత ప్రకాశవంతంగా, ఇంత డ్రమాటిక్గా జరగవు. కొన్నిసార్లు మార్పులు చాలా సైలెంట్గా జరిగిపోతాయి. మరి వాటిని ఎలా పట్టుకోవాలి? దీనికోసం మనం మరో 2 ప్రయోగాలు చూద్దాం. ఇప్పుడు 2 వేర్వేరు ప్రయోగాలు ఒకేసారి చూద్దాం. ఒక టెస్ట్ ట్యూబ్లో లెడ్ నైట్రేట్, పొటాషియం అయోడైడ్ అనే 2 నీళ్లలాంటి ద్రావణాలను కలుపుతున్నాం. మరో టెస్ట్ ట్యూబ్లో కొన్ని జింక్ ముక్కలు వేసి దానిమీద కొంచెం యాసిడ్ పోస్తున్నాం. చూద్దాం ఏం జరుగుతుందో. అక్కడ చూడండి ఏమైందో. మొదటి ప్రయోగంలో 2 రంగులేని ద్రవాలు కలవగానే అరే, ద్రావణం పసుపు రంగులోకి మారిపోయింది. అంటే రంగులో మార్పు వచ్చింది. ఇక్కడ రెండో ప్రయోగంలో చూడండి, జింక్ ముక్కల దగ్గర బుడగలొస్తున్నాయి. బుడగలంటే ఒక వాయువు విడుదలవుతోందనర్థం. అంతేకాదు, ఆ టెస్ట్ ట్యూబ్ పట్టుకుంటే కొంచెం వెచ్చగా కూడా అనిపిస్తుంది. అంటే ఉష్ణోగ్రతలో మార్పు కూడా జరిగిందనమాట. ఓకే, ఇప్పుడు మనం 3 ప్రయోగాలు చూశాం. బోల్డ్ విషయాలు గమనించాం. వాటన్నింటినీ కలిపి చూస్తే మన అసలు ప్రశ్నకు సమాధానం దొరికేస్తుంది. ఈ 3 ప్రయోగాల నుంచి ఒక రసాయన చర్యను పట్టుకోవడానికి మనకు 4 ముఖ్యమైన ఆధారాలు, అంటే 4 గుర్తులు దొరికాయి. కాబట్టి ఆ 4 గుర్తులు ఇవే. 1. స్థితిలో మార్పు, మనం మెగ్నీషియం రిబ్బన్ బూడిదగా మారినట్లు. 2. రంగులో మార్పు. 3. వాయువు విడుదల, జింక్ ప్రయోగంలో బుడగలొచ్చాయి కదా, అలా. ఇక 4వది ఉష్ణోగ్రతలో మార్పు. ఈ 4గింట్లో ఏ ఒక్క మార్పు కనిపించినా అక్కడొక రసాయన చర్య జరిగిందని మనం చెప్పేయచ్చు. ఈ ప్రాసెస్లో 2 కొత్త పదాలు నేర్చుకుందాం. చర్య మొదలవ్వడానికి కారణమైన పదార్థాలు ఉంటాయి కదా, వాటిని క్రియాజనకాలు లేదా ఇంగ్లీష్లో రియాక్టెంట్స్ అంటారు. మన మొదటి ప్రయోగంలో మెగ్నీషియం, గాలిలో ఉన్న ఆక్సిజన్, ఇవి 2 క్రియాజనకాలు. మరి చర్య పూర్తయ్యాక కొత్తగా ఒకటి ఏర్పడుతుంది కదా, దాన్నే క్రియాజన్యం లేదా ప్రోడక్ట్ అంటారు. మన మెగ్నీషియం ప్రయోగంలో ఆ తెల్లటి బూడిద, అదే మెగ్నీషియం ఆక్సైడ్ మన ప్రోడక్ట్ అన్నమాట. సరే,
ఇప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చింది కదా, మరి దీని గురించి ఆలోచించండి. ఇంట్లో వంట చేస్తున్నప్పుడు అది కూడా ఒక పెద్ద కెమిస్ట్రీ ల్యాబ్ లాంటిదే. మనం ఇప్పుడే చెప్పుకున్న 4 గుర్తులలో ఏవి అక్కడ కనిపిస్తాయి? కూరగాయల రంగు మారుతుందా? మంచి వాసన వస్తుందా? గిన్నె వేడెక్కుతుందా? అవును కదా? చూశారా సైన్స్ మన చుట్టూనే ఎంత ఉందో? ఇకపై మీ చుట్టూ జరిగే మార్పులను ఈ కొత్త దృష్టితో గమనించండి.